ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైన, రంగైన దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యం నీకివ్వవు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. క్రీస్తునందు ప్రియులను మీకు శుభములు ప్రియులరా. ఈరోజు దినాన్ని మరి ప్రతి ఒక్క ఈ కార్యక్రమాన్ని కలవరి దైవస్వర అనే కార్యక్రమం ఆరాధన ఛానల్లో ప్రతి శనివారం సాయంత్రం 5:30 గంటలకి వస్తూ ఉంటుంది ప్రియులరా. మీరు చూసి ప్రభులా ఆనందించండి, ఆధ్యాత్మికంగా బలపడండి. అంతేకాకుండా మీ యొక్క ప్రార్థనా విన్నపాలు ఏమన్నా మాకు తెలియపరచండి. స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థనలు ప్రతిరోజు చేయటం జరుగుతూ ఉంటుంది ప్రియులరా. ఎటువంటి సమస్యలైనా సరే సులభంగా చిక్కులు పెట్టేటువంటి ఆ యొక్క పాపం నుంచి బయటపడేటువంటి విధముగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి సంప్రదించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క దినాన్ని చూసుకోవాల్సిన వాక్యం ఏంటంటే జ్ఞానం గురించి తెలుసుకుందాం ప్రియులారా. ఈరోజు చాలా మంది అనేక సమస్యల్ని జయించలేక, జ్ఞానం లేక కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వారి కుటుంబాల్లో వేదన గురైపోతూ వ్యక్తిగతమైన జీవితాలని మరి ఆత్మీయంగా దిగజారిపోతూ ఎన్నో నష్టాలను కొని తెచ్చుకుంటూ మరి దేవుడు ఆత్మీయతని కోల్పోతున్నారు పిల్లరా. అటువంటి వారు అందరి కొరకు, అంతేకాకుండా లోకంలో ఉన్న సమస్యల్ని కుటుంబంలో, వ్యక్తిగతమైన జీవితంలో మరి పసిపిల్లలు అవ్వచ్చు, మరి యవనస్తులు అవ్వచ్చు, అదేవిధంగా మరి మధ్య వయసు వాళ్ళు అవ్వచ్చు,
వృద్ధాప్యలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరు అయినా సరే సమస్యలను జయించలేక నలిగిపోతూ అనేక వేదనలకు గురవుతున్నారు కదా. ఇటువంటి వారందరికీ నేను చెప్పగలను, యేసు ప్రభు వారి యొక్క సహాయకర్తగా మీరు చేసుకోండి పిల్లరా. యేసు ప్రభు వారు మీ సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈరోజు మీకు కావాల్సింది ఏంటంటే, ఎంతో మందికి చాలా డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేని స్థితిలో ఉంటూ కోల్పోతున్నారు. ఎంతోమంది మరి ఎంతో ఆదాయ స్థితిగతులు, ఎన్నో ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నారు కానీ ఆ స్థాయి నుంచి రోజు రోజుకి బలహీనం అయిపోయే పరిస్థితికి ఎదురవుతున్నారంటే జ్ఞానం కొద్దుగా ఉన్న వాళ్ళే కదా. కనుక మనం ఏదున్నా మనము బ్రతకగలం అనుకుంటాం కానీ జ్ఞానం లేకపోతే బ్రతకలేం పిల్లరా. కనుక ఈరోజు మీకు జ్ఞానం ఎంత అవసరమో, కనుక ఈ జ్ఞానం గురించి మీరు తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. మరి జ్ఞానం ఎలా మీరు సంపాదించుకుంటారు, ఏ రకంగా ఈ జ్ఞానాన్ని కలిగి మీరు ఉంటారు అని ఆలోచిస్తే బైబిల్ ఏమైనా సెలవిస్తుందని అంటే, యాకోబు 1:5 మనం చదివినట్లయితే బైబిల్లో ఏమని రాయబడి ఉందో చూద్దాం పిల్లరా. మీలో ఎవరికైనానో జ్ఞానము కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఏమంటున్నారండి? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అది మీకు ఏం కావాలంటే అనుగ్రహింపబడాలంటే మీరు దేవుణ్ణి అడిగేవారుగా ఉందరుగాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మరి దేవుడు అంటే ఎవరిని గద్దింపుగా అడుగు ప్రతి వారికి దేవుడు జ్ఞానం దయచేస్తారని చెప్పి బైబిల్లో మనం చదువుతాం పిల్లరా. కనుక ఈరోజు దినాన్ని మీరు ఒక పని తలపెడుతున్నారంటే ఆ పనిని ఎలా కంప్లీట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనే పరిస్థితిని మోకరించి ప్రార్థించి దేవుని అడగండి. కొన్ని దినాలు కనిపెట్టండి దేవుని సన్నిధిలో. ప్రభా, నేను ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను, ఈ కాలేజ్ ఈ స్టడీస్ నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇదిగో ప్రభు వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నాకు ఎందుకు ఆలోచన వస్తుంది చేయాలని, అది నీ చిత్తమైతే ఎలా చేయాలి, ఏం చేయాలి నాయన, నీ జ్ఞానం నాకు దయచే ప్రభా, నన్ను సక్సెస్ చేయ ప్రభా, నన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచే ప్రభా, ఈ చదువు ఎంత చదువుతున్నా నాకు అర్థం కావట్లేదు, జ్ఞానం ఇవ్వు ప్రభా, ఎలా చదవాలో నీ అభిషేకం ఇవ్వు ప్రభా అని చెప్పి. అలాగే కుటుంబాన్ని చూసుకునేటప్పుడు చాలామందికి కుటుంబాల్లో ఐక్యత ఎలా కాపాడుకోవాలి, సమాధానాన్ని ఎలాగ కలిగి ఉండాలి తెలియని స్థితిలో ఉంటారు. ఇటువంటి వారు కూడా ఏం చేయాలంటే వారితో వీరితో సమయాన్ని వ్యర్థపరుచుకుని మాట్లాడుతూ ఉండే కన్నా మోకరించి మీ గదిలోకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయండి పిల్లరా. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు జ్ఞానం కావాలయ్యా, ఈ యొక్క బిడ్డల్ని ఎలా చూడాలి, యజమాని దగ్గర ఎలా ఉండాలి, లేకపోతే భార్య దగ్గర ఎలా ఉండాలి, లేకపోతే కుటుంబంలో ఎలా ఉండాలి, నేను చేస్తున్న ఉద్యోగ స్థలంలో ఎలా పనిచేయాలి, ఏం చేయాలి అని చెప్పి మీరు ఏం చేయాలంటే, మాకు వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు, సరిపోవాలంటే ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు అని చెప్పి మీరు దేవుడిని జ్ఞానం అడగాలి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడటం ప్రారంభించే విధంగా మీ మనసుతో దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు పిల్లరా, ఆ ప్రకారం మీరు నడిచినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అనుకునే ప్రతి పనిలో దేవుడు మీకు జయమిస్తాడు అంటున్నాడు కదా. మీలో జ్ఞానం ఎవరికైనా కొద్దిగా దేవుణ్ణి అడగవలెను అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే బైబిల్ అంట మరి మనం చూసినట్లయితే ఏమని ఉంటుందని అంటే, సొలొమోను కూడా దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగారంట. అయ్యా, ఈ ప్రజల్ని ఎలా పాలన చేయాలి, ఈ ప్రజలతో నేను ఎలా ఉండాలి, ఏం చేయమంటారు అని చెప్పి ఆయన ఏం చేశారంటే జ్ఞానాన్ని అడిగారంట. ఆ జ్ఞానం అడిగినప్పుడు దేవుడు అతనికి ధారాళంగా దయచేశాడు. ఆయన చూసినట్లయితే వాక్యంలో చూస్తే రాజుల 1 గ్రంథం 5:12 మనం చదివినట్లయితే అక్కడ వాక్యం ఏమని రాయబడి ఉంటుందని అంటే, యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం చెప్పిన అతనికి జ్ఞానమును దయచేసి మరియు అక్కడ ఏమని ఉంటుందంటే, సొలొమోను యెహోవా సొలొమోనుకి ఏం చేశాడంటే చేసిన వాగ్దానం చెప్పిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడిని ఎప్పుడైతే సొలొమోను జ్ఞానం అడిగాడో దేవుడు ఏమిచ్చాడండి, సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చారు. ఈరోజు మీరు అడగాలి. ఎందుకనంటే మీ ముందు ఒక సవాల్ ఉంటుంది, ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిలో మీరు ఎలా జయించాలో తెలియక సతమసవుతూ ఉంటారు. కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన తప్పుడు సూచనలు, తప్పుడు సలహాలను బట్టి మీరు నష్టపోతూ ఉంటారు. అయ్యో, నేను ఎందుకు విన్నాను, ఎందుకు ఇలా నష్టపోయినా బాధపడుతూ ఉంటారు. మీకు నిజంగా గైడ్ చేసేవాళ్ళు కావాలి అని అంటే దేవుడి జ్ఞానాన్ని మీరు అడగాలి. సొలొమోను అలాగే అడిగారు పిల్లరా. మరి సొలొమోను గురించి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. 1 రాజులు 4:30 మనం ధ్యానించినట్లయితే, గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశపు జ్ఞానము కంటేనో ఐగుప్తీయులు జ్ఞానం అంతటి కంటేనో అధికమై ఉండెను. చూసారా, తూర్పు దేశపు జ్ఞానము అక్కడ ఏమని ఉంటుంది అంటే తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను
అంతేకాకుండా ఐగుప్తీయుల జ్ఞానం కన్నా అధికమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి అనుగ్రహించారు. చూసారు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఈరోజు మీ ఎదుటివారు మీకన్నా మిమ్మల్ని బాధ పెట్టే స్థితిలో కానీ భయపెట్టే స్థితిలో కానీ ఉండేటప్పుడు దాన్ని ఎలా జయించాలి, దాన్ని ఎలాగా ముందుకి వెళ్ళాలి, ఆ విషయాల్లో మంచిగా వెళ్ళాలనుకుంటున్నారో, జయించాలనే మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో వెంటనే మీరు మోకరించి ఈ విషయం నాకు నీ జ్ఞానము దయచే ప్రభా, ప్లీజ్ లార్డ్ నాకు గైడ్ చేయ తండ్రి అని మీరు దేవుణ్ణి అడగాలి ప్రియులారా. అప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా చక్కగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. ఒక సిస్టర్ గారు అలాగే అంట, రోజు చదువుకునేటప్పుడు తనకున్న పనిపాట్లను బట్టి బాగా చదవాలనుకొని చదవలేకపోయేవారంట. చదవలేకపోతే ఆవిడ ఏం చేసేవారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి మరి యేసు ప్రభు వారికి ప్రార్థన చేసేవారంట. ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నపిల్ల, ఆమె చాలా చిన్నపిల్ల అయితే చిన్న స్టాండర్డ్ నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్తుంది. కుటుంబ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులను పెట్టి అలా ఏదో తడపాగా చదువుతూ వెళ్తున్న సమయంలో ఒక్కనొక రోజు ఏమైందంటే తను బాగా చదువుకోవాలని కోరిక తనకి కలిగిందంట. మరి అప్పటి వరకు ఒక మొద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు యాక్టివ్గా చదవాలంటే ఎలా? అప్పుడు ఏం చేసిందంటే, యేసయ్య నాకు నీ జ్ఞానం ఇవ్వు ప్రభా, నేను మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, నీ జ్ఞానం ఇవ్వు అనేటప్పుడు అంట యేసు ప్రభు వారు మరి తనకి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞాపశక్తినిచ్చి ఏవేవైతే పరీక్షలో పడతాయో అవి పుస్తకాలు తీసేటప్పుడు ఇది చదువు అని పక్క నుంచి ఒక ప్రేరేపణ వస్తూ ఉండేదంట. అవి మాత్రమే చదువుకొని వెళ్ళేటప్పుడు అంట పిల్లరా ఆమెకు మంచి మార్కులు వచ్చేవంట. చివరికి ఆమె స్కూల్లోని బెస్ట్ స్టూడెంట్గా అయిందంట పిల్లరా. అలా మీ జీవితంలో కూడా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడిని అడగండి, అంతేగాని విఫలమైపోకండి, బాధపడకండి. ఎలాంటి పనినైనా మీరు చేయగలరు, ముందుకు సాగగలరు. దేవునిని ఆధారం చేసుకొని దేవుడి జ్ఞానంతో మీరు నింపబడి అడుగుదురుగాక. అందుకే బైబిల్ చెప్తుంది ఏమనంటే, మరి ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం అని ఆలోచిస్తాం కదా. దేవుడిని అడుగుతున్నాం, ఓకే, మరి ఎలా చేస్తే ఆ జ్ఞానాన్ని పొందుకుంటాను ఆలోచిస్తున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారు పిల్లరా. కీర్తనలు 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినట్లయితే ఏమని ఉంటుందంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణం నాకు తెప్పరిల చేయను. యెహోవా శాసనము ఏముంటుందండి అక్కడ? యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించను. చూసారా? అంటే దేవుని యొక్క వాక్యము బుద్ధిహీనులకు ఏం పుట్టిస్తుంది అంటే జ్ఞానాన్ని పుట్టిస్తుంది. బుద్ధిహీనత అంటే మన సమస్యల్లో ఎన్నిసార్లు మీరు ఒక పని తలపెట్టి మోసపోయిన రోజులు లేవు, ఎన్నిసార్లు ఒక పని తలపెట్టి నష్టపోయిన రోజులు లేవు, ఎన్నిసార్లు ఒక పని తలపెట్టి ఆయా స్థితిగతులను కోల్పోయిన పరిస్థితులు లేవు. అందుకే దేవుడు అంటున్నాడు ఏమనంటే, మరి ఇలాంటి బుద్ధిహీనమైన మార్గాల్లో వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని తిరిగి జయించాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచిన మీరు దేవుని యొక్క గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని మీరు ప్రతిరోజు కూడా చదివి ధ్యానించేవారుగా ఉందురుగాక. మొట్టమొదటిగా దేవుని అడగాలి జ్ఞానం అని చెప్పాను. రెండవదిగా బైబిల్ గ్రంథాన్ని చదవమని చెప్తున్నాను జ్ఞానం పొందుకోవాలంటే. ఎందుకనంటే ఆ జ్ఞానం మీకు సమృద్ధిగా బైబిల్ చదవటం ద్వారా అనేక విషయాల్లో మీరు జ్ఞానవంతులుగా ఉంటారు. మంచి జ్ఞానాన్ని దేవుడు ఇస్తారు. ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ మనుషులతో ఎలా మాట్లాడా పని అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అన్ని సూచనలు దేవుడు మీకు కలుగు చేస్తాడు. సో మీరు దేవుని మాటకు కూడా లోబడాలి కదా, దేవుని స్వరాన్ని కూడా వినాలి కదా. మరి ఇవన్నీ చేయాలి అంటే మీరు ఎక్కువగా బైబిల్ని చదవాలి ప్రియులారా. ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ చదవాలి. ఒకవేళ ఖాళీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రోజుకి 1 గంట సేపు బైబిల్ గ్రంథాన్ని 1 అరగంట సేపు పఠించండి. 2-3 పేజీలు చదివి అందులోని అర్థాలు తెలుసుకోండి. దేవునితో సంబంధాన్ని పెంచుకోండి పిల్లరా. మరి దేవుడి జ్ఞానం మీలోకి సమృద్ధిగా రావటం జరుగుతుంది. అప్పుడు మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు సలహా ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తారు. మీరు వెళ్ళే పనిలో దేవుడే మీకు తోడుగా ఉండి జయాన్ని ఇస్తాడు ప్రియులారా. ఎందుకనంటే మరి మోషే కూడా దేవుడు జ్ఞానం చెప్పినే, మరి దేవుడు మాట చెప్పినే ఎక్కడికి వెళ్ళారంటే ఫరో దగ్గరికి వెళ్ళారు. అయినప్పటికీ ఫరో మాట వినలేకపోయేవాడు. ఎన్నిసార్లు వినలేకపోయినా సరే మరి మోషే దేవుడికి చెప్తూ దేవుడు వెళ్ళమన్నప్పుడల్లా వెళ్తూనే ఉండేవాడు. అలా దేవుడి మాటకు విధేయత చూపించేటువంటి అభిషేకాన్ని మీరు పొందుకోవాలన్నా దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. ఆ వాక్యమే మీలో ఉన్న పాపాన్ని ఎత్తిపెట్టి చూపించి ఆ పాపాన్ని ఒప్పింప చేసి అప్పుడు దేవుని ఆత్మతో నింపబడి మరి దైవ జ్ఞానంతో మీరు నింపబడి
అప్పుడు ఏం జరుగుతుంది అంటే చక్కగా మీరు సులభంగా లోబడేటువంటి ఆ పైన జ్ఞానం మీరు నింపబడి సులభంగా దేవుని మాటకు లోబడగలుగుతారు. అన్ని విషయాల జయం మీరు పొందుకోగలుగుతారు పిల్లరా. కనుక మీరు ఏం చేయాలంటే మరి దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే వాక్యం ఎక్కువగా చదవాలి పిల్లరా. అందుకే బైబిల్ చెప్తుంది ఏమంటే సామెతలు 3వ అధ్యాయము 14వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. చూసారా, వెండి అంటే ఎక్కడ ఈ రోజుల్లో మనం అసలు బైబిల్ చదవడం అనగా, దేవునికి ప్రార్థన చేయడం అనగా, లేకపోతే మందిరానికి వెళ్ళడం అనగా ఇవన్నీ మనం పక్కన పెడతాం. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు మా పిల్లలు విపరీతంగా చదువుకుంటున్నారండి, మా యజమానుడు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి అలసిపోతున్నారండి, స్త్రీగా నేను ఉన్నానంటే ఇంట్లో పనులు చేసుకోవడమే సరిపోతుందండి, ఇంకెప్పుడు ప్రార్థన చేస్తానండి, ఎప్పుడు మా వాళ్ళు ప్రార్థన చేస్తారండి, వాళ్ళు అలసిపోవడమే సరిపోతుందండి అని చాలా చక్కగా స్టేట్మెంట్ ఇస్తారు కదా తల్లిదండ్రులు. నాకు ఇలాంటి మాటలు వినేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది బయటికి లోపల, కానీ బయటికి మాత్రం నా చిన్న నవ్వుతో వదిలేస్తాను. ఎందుకనంటే వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే రోజులు 24 గంటలు ఉన్నాయంటే 24 గంటల్లో కనీసం 1 గంట మీ బిడ్డలకు కానీ మరి మీ యొక్క భార్యకు కానీ మీ యొక్క భర్తకు కానీ వారికి చెప్పేవారుగా ఉండాలి. ఏమనంటే రోజు బైబిల్ చదవాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే వారికి నేర్పిస్తారో వారిలో ఉన్నటువంటి లోక జ్ఞానం బయటికి పోయి దేవుడి జ్ఞానంతో వారు నింపబడతారు. ఎప్పుడైతే దేవుడి జ్ఞానం అనేది వాళ్ళకి వచ్చిందో మరి ఆటోమేటిక్గా దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించడం, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందటం మేలు అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి మేలుకరమైన మార్గాల్లో వాళ్ళు వెళ్తారు పిల్లరా. ఈ జ్ఞానం గురించి బైబిల్లో కొన్ని మాటలు మనం చాలా చక్కగా చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే చేమల గురించి ఒక మాట చెప్తారు. ఏమనంటే బైబిల్లో మనం చూద్దాం పిల్లరా ఆ వాక్యాన్ని కూడా. మరి సామెతలు 30వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకుందాం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకునేను. చూసారా, చీమలు ఏంటంటే బలం లేని జీవులు. కానీ వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు వర్షాకాలంలో అవి ఆహారాన్ని సిద్ధపరచుకోలేవు కాబట్టి ముందుగానే వేసవి కాలంలోనే ఆహారాన్ని సంపాదించుకుంటాయట. ఈరోజు మనం ఏ పనైనా చేయాలంటే రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అని చెప్పి చాలామంది పోస్ట్పోన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ చీమలు అలా కాదంట, ఇంకా వేసవి కాలంలోనే ఇంకా వర్షాకాలం ముందుగానే ఆహారం సిద్ధపరచుకుంటాయంట. చూసారు ఎంత జ్ఞానంతో నింపబడి ఉన్నాయో. ఎందుకంటే మళ్ళీ ఆ యొక్క వర్షాకాలం వచ్చేటప్పుడు వాటికి కావాల్సిన ఆహారం ఉండకపోతే మరి అవి చనిపోయే పరిస్థితి అవి ఉండొచ్చు కదా. అందుకే మీరు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని బైబిల్లో ఒక ఉపమానాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. అలాగే మరి ఒక మాట కూడా ఉంది, ఎవరంటే చిన్న కుందేలు గురించి కూడా బైబిల్లో ఉంటుంది. ఏమనంటే మరి సామెతలు 30వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే చిన్న కుందేలు బలం లేని జీవులు అయినను అవి ఏమని ఉంటుందంటే అవి సందుల్లో నివాసములు కల్పించుకొనును. చూసారా, అంటే బైబిల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనంటే చిన్న చిన్న వాటి నుంచే దేవుడు మనకి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు కదా. కుందేలు గురించి చెప్తున్నారు, మరి ఇక్కడ చూస్తే చీమల గురించి చెప్తారు. ఇంకా బైబిల్లో ముందుకెళ్తే అదే సామెతలు 30వ అధ్యాయం 27వ వచనంలో మరి మిడతల గురించి దేవుడు అక్కడ చెప్పడాన్ని చూస్తాము. మరి ఇంకా కొంచెం ముందుకెళ్తే 28వ వచనంలో బల్లిల గురించి కూడా చెప్తాడు దేవుడు. ఎందుకనంటే ఇవన్నీ చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా చాలా జ్ఞానయుక్తంగా ఉండి ఉన్నతమైన మార్గాల్లో అవి వారికి కావాల్సినవన్నీ సిద్ధపరచుకుంటున్నాయి. సో ఈరోజు మీరు కూడా రేపు అనే ఆలోచన తీసివేసి ఈ రోజు దినం నుంచి ఆయన మాట వినటం, ఆయన చిత్తానుసారంగా జీవించటం, ఆయన చెప్పిన మాటలు మీరు నడవటం నేర్చుకున్నట్లయితే నేను చెప్తున్నాను పిల్లరా, దేవుని యొక్క జ్ఞానంతో మీరు నింపబడతారు. హల్లెలూయా. అంతేకాకుండా మరి దేవుని యొక్క చిత్తము ఎంత గొప్పగా ఉంటుందని అంటే బైబిల్లో మరొక మాట కూడా మనం చదువుకోవచ్చు పిల్లలు. నేర్చుకోవాల్సిన విషయం ఏంటనంటే చూద్దాం పిల్లరా, వాక్యము కొలస్సీ 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడి జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రభువుని మనం సంతోషపరిచేవారుగా, దేవుని సంతోషపరిచేవారుగా దేవుడి జ్ఞానంతో మనం నింపబడాలి. మీ జీవితాలు వర్ధిల్లాలంటే దేవుడి జ్ఞానంతో మీరు నింపబడాలి. ఏమని ఉంటుందంటే అందుచేత ఈ సంగతి వినువాటిని మేమును
మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమునకు ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారనే ప్రతి సత్కార్యములో మొదలుపరచు దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువునందు ఏమంటున్నారు, ప్రభువును సంతోషపరచునట్లు కదా, దేవుని మీరు సంతోషపరిచినట్లుగా ప్రతి సత్కార్యంలో మంచి కార్యాల్లోని ఆయన చిత్తము పూర్ణముగా జరిగినట్టుగా ఉండాలట కదా. మరి ఆ యొక్క ఏమంటారనంటే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కానాను పెండ్లి విందులో మరి చక్కగా పెండ్లి విందుకి యేసుప్రభువు వారు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసము అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి అక్కడ ఏం జరిగిందమ్మా అని అంటే బ్రదరా, మరి బైబిల్ వాక్యం సెలవిచ్చినట్టుగా అక్కడ ద్రాక్షరసం అయిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకున్న పెండ్లి వారు ఏం చేస్తారంటే యేసుప్రభువు వారి తల్లి గారికి చెప్తారు, అమ్మా ద్రాక్షరసం అయిపోయింది అనేసి. ఈ విషయం తన తల్లి కుమారుడైన యేసుప్రభువు వారికి చెప్తారు. చెప్పినప్పుడు యేసుప్రభువు వారు అంటారు, నా సమయం ఇంకా రాలేదు అంటారు. చూసారా, అంటే ఏంటి, ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ పనిలోని జరగాలంటే ఆయన సమయంలో ఆ పని జరిగిస్తారు. అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు నీటితో బాణాలని నింపినప్పుడు అది మొదటి ద్రాక్షరసం రుచి కన్నా ఈ రుచి చాలా ఎక్కువగా ఉందంట. అలాగే ఆయన సమయం వచ్చినప్పుడు మీ కార్యాలు దేవుడు చేస్తాడు, ఎంత అద్భుతంగా చేస్తాడు. సో అంతవరకు మీరు ఏం చేయాలంటే దేవుడి జ్ఞానంతో నింపబడిన మీరు ఓర్పు, ఓపిక, సహనము, ప్రేమ కనిపెట్టే విధానంలో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు మీ కార్యాలు సఫలం చేస్తారు. మంచిగా ఉండండి, మంచిగా చేయండి, దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుడి జ్ఞానంతో మీరు నింపబడి. అప్పుడు దేవుడు అంటున్నాడు ఫిలిప్పీయులు 4:7 అంటున్నారు, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలోని మీరు ఏముంటదంటే తలంపులకు కావలి ఉండును. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఉండాలంటే ఆయన చిత్తానుసారమైనటువంటి విధానంలో నడిచే విధమైన జ్ఞానం మీరు పొందుకుందురుగాక. హల్లెలూయా. ఈ విధంగా దేవుని జ్ఞానంతో నింపబడండి. మీ కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థన చేయటం జరుగుతుంది. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పిల్లరా. ప్రభా నిజమే నాయన, నాకు జ్ఞానం కొద్దిగా ఉందయ్యా, నా ఇంటి విషయంలో, నా బిడ్డల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా వ్యాపారం, నా ఉద్యోగ విషయంలో, చదువుల విషయంలో ప్రభా నాకు జ్ఞానం కొదువుగా ఉంది తండ్రి, నీ జ్ఞానం నాకు దయచేవా ప్రభా అని చెప్పండి. ఎంతమంది నిందింపబడుతున్నారు, శోధింపబడుతున్నారు, ఈ ఇబ్బందులు ఏంటి, ఇరుకులు ఏంటి అనుకుంటారా? దేవుడు జ్ఞానంతో నడిపబడండి. అన్ని సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. యేసయ్య, ఎంతమంది బిడ్డలైతే ప్రభా నాయన వారి సమస్యలతో నాయన వేదన గురైపోతూ ఇబ్బందుల్లోంచి ఇరుకులోంచి బయటపడలేక నలిగిపోతున్నారో ఈ రోజు దినాన్ని నువ్వు మాట్లాడవయ్యా. నీ జ్ఞానం వారికి కొద్దివే ఉంటే యేసు నామములో ఇప్పుడు నీ జ్ఞానం వారికి ధారాళంగా దయచేయబడును గాక. వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేసుకొని ప్రభా సొలొమోను పొందుకుని జ్ఞానం దేవా అంతకన్నా మంచి జ్ఞానంతో నీ బిడ్డలందరినీ కూడా నింపండి. నిన్ను అడిగి వారి సమస్యలు వారు జయించడానికి వాళ్ళ యొక్క ప్రతి అవసరత తీర్చబడిన నిమిత్తం జ్ఞానంతో నింపబడి నాయన వాళ్ళ అవసరతలు తీర్చబడినట్టుగా మీరు సహాయం చేయండి. ఆ విధంగా పేరు పేరున అందరినీ దీవించి ఆశీర్వదించండి. అంతేకాకుండా శరీరంలో కడుపు నొప్పితో బాధపడుతున్న వారికి దైవిక స్వస్థత ఉండును గాక. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి దైవిక స్వస్థత ఉండును గాక నాయన. మరి బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారో వాళ్ళందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఏ చెడు వాళ్ళని అంటుకోకుండా చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. ఎస్పెషల్లీ రైనీ సీజన్ రాబోతుంది కాబట్టి ప్రభా బిడ్డలకి ఏ హాని కీడు జరగకుండా, వర్షాలను బట్టి ఏ నష్టం రాకుండా నా తండ్రి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని, నాయకుల్ని నువ్వు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. లార్డ్ కనికరించండి ప్రభా. ఎవరికి ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా సంపూర్ణమైన హీలింగ్ దయచేయమని ప్రభా. ఆ విధంగా ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. ఎవరు ఏ సమస్య కొరకు అయితే ప్రార్థన చేసుకుంటున్నారో ఆ సమస్య యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. నీకు వందనాలు ప్రభా. బలమైన సాక్ష్యాలు చెప్పడానికి నీ ఉచితమైనటువంటి కృప వారి మీద నిండుగా మెండుగా కుమ్మరించి ప్రభా నా దేవా నువ్వు ఉన్నావనే సత్యం నిరూపించుకునే అద్భుతాలు జరిగించి వారిని రాకడికి సిద్ధపరిచి ప్రభా మారు మనసు పశ్చాత్తాపం అనుభవాల్లో నడిపింపబడుతూ నీ రాకడి సిద్ధపరిచి నీ రాజ్యంలో ఎత్తబడే కృపాధన్యతని ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మరొక్కసారి ప్రభు నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. అలాగే కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. అనేక మందిగా ప్రభు ప్రేరేపించండి. ఇది నాయన కొనసాగే విధంగా నాయన కావాల్సిన సహాయాన్ని మీరు మాకు అందించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా
మరి మీరు నిత్యం మా కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ప్రతిరోజు జీసస్ కింగ్డమ్ చర్చ్ అనే ఛానల్ కానీ కల్వరి దైవస్వరం అనే ఆ యొక్క ఛానల్ కానీ మీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మా కార్యక్రమాలు రోజు చూస్తారు. బెల్ బటన్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరి మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయమని కోరి ఉన్నారు కొంతమంది. వారి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రియులారా, మరి ఏసమ్మ గారు బెంగళూరు నుంచి కుటుంబం గురించి ప్రార్థన చేయమన్నారు. బాబు నవీన్ గురించి, అలాగే స్వర్ణలత గారు మరి వివాహం జరగాలనేసి త్వరగా సంబంధం మంచిగా వాళ్ళ పాపకు రావాలని స్వర్ణలత గారు ప్రార్థన వినపని కోరి ఉన్నారు. అలాగే మరి ప్రార్థన చేస్తాను. ప్రసాదరావు గారు కూడా ప్రార్థన వినపని కోరి ఉన్నారు. మరి వారికి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాను. పిల్లరా, మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నాయన తండ్రి, ఏసమ్మ గారు ప్రభా యొక్క కుటుంబంలో నవీన్ అనే కుమారుడు స్థిరపడి బలపడడానికి సహాయం చేయండి, అవసరతను తీర్చండి. ఇదిగో ప్రభా స్వర్ణలత గారు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన నర్సీపట్నం ప్రభా కుమార్తెని దర్శించి మాట్లాడి ప్రభా అయ్యా చక్కటి వివాహానికి సిద్ధపరచండి. ప్రభా నాయన ప్రసాదరావు గారు ప్రభా అయ్యా యేసు నామములో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, ముట్టుకొని స్వస్థపరచండి. ఆ విధంగా కుటుంబాల్లో ఉన్న అవసరతలన్నీ తీర్చమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అదేవిధంగా ప్రభా యేసయ్య నీకు వందనాలు చేయించుకుంటున్నాను. దేవా సుగుణ కుమారి గారు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మంచిగా జాబ్స్ వచ్చి పిల్లలు మంచిగా సెటిల్ అయ్యి మంచి మ్యాచెస్ వచ్చి వివాహాలు జరిగిపోవడానికి సహాయం చేయండి. వ్యతిరేకంగా విరోధంగా ఉన్న ఆయుధాలన్నీ యేసు నామములో లయపరచండి. అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. మార్తమ్మ గారు ఏలూరు నుంచి ప్రార్థన వినపని కోరి ఉన్నారు. ప్రభా యేసు నామములో మార్తమ్మ గారు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి సంపూర్ణమైన విడుదల దయచండి ప్రభా. లార్డ్ కనికరించండి ప్రభా నాయన. గుండె దడ నుంచి స్వస్థతను దయచండి ప్రభా. అటు విధంగా దుర్గా ప్రసాద్ గారు ప్రభా నాయన అయా నీకు వందనాలు చేయించుకుంటున్నాను. మంచి సంబంధం వచ్చి వివాహం జరిగినట్టుగా దర్శించి మాట్లాడి అద్భుతంగా ప్రభు మంచి సంబంధం రావడానికి సహాయం చేయండి. వినోద్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రభా. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. అద్భుతంగా సివిల్స్లో ప్రభా సంపూర్ణంగా ప్రభా ఘన విజయాన్ని దయచండి ప్రభా. నీ జ్ఞానము శక్తి బలం ఇచ్చి నడిపించండి ప్రభా. ఇగో ప్రభా కృపా గారు కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా తండ్రి కృపా గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా నాయన. అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. మనశ్శాంతిగా నాయన కృపా గారు ఉండేటట్టుగా ప్రభా మనశ్శాంతిని దయచేయండి, ఆరోగ్యం కూడా దయచేయండి ప్రభా. ఎస్తేర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా హస్బెండ్ స్ట్రోక్ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. గొప్ప మేలు జరిగించండి, మిరకల్స్ చేయండి ప్రభా. స్వస్థపరిచి లేవనెత్తండి ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. దేవా స్తోత్రం నాయన. మారమ్మ గారు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జోసఫ్ గారి ప్రభా సంపూర్ణంగా డయాలసిస్ నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. దీవెనమ్మ గారు ప్రభా యేసయ్య హెల్త్ బాగా ఉండి కడుపు నొప్పి నుంచి సంపూర్ణమైన హీలింగ్ ఇచ్చి అయ్యా నాయన ప్రతి అవసరతను తీర్చమని ఆ సహోదరి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. ఇంకెంతమంది అయితే ప్రార్థనలు ఏకీభిస్తూ నా కోసం ప్రార్థన చేసిన బాగున్నా అనుకున్న వాళ్ళందరినీ ముట్టుకొని స్వస్థపరిచి వాళ్ళకి ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చి మీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, మరి మీకున్న సమస్యలు ఇంకేమైనా ఉంటే మా నెంబర్కి సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుని ఆత్మ మీకు తోడేయండి. మీ సమస్యల నుంచి మిమ్మల్ని విడిపించి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఎటువంటి చీకటి శక్తులతో పీడింపబడుతున్నా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి.
జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళ్ళ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.